ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ 3వ సంవత్సరం పరీక్షా పత్రం లీకేజీ ఉదంతంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ వ్యవహారంపై విశ్రాంత రిజిస్ట్రార్ రామ్మోహన్ రావు నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పేపర్ లీకేజ్ అంశంపై లోతుగా దర్యాప్తు చేసి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా స్పష్టం చేశారు. పేపర్ లీక్ అవుతుందంటే ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన అంశం అది. దీని మీద చాలా సీరియస్గా రివ్యూ చేయాలి, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎన్నైతే సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్కి కూడా అంతమంది అబ్జర్వర్స్ని పంపమని చెప్పాం. మిగతా జరగబోయే ఎగ్జామినేషన్ పేపర్ సంబంధించి కూడా మొత్తం అన్ని చెక్ చేసి ఎక్కడన్నా ఏదైనా ల్యాబ్స్ ఉంటే వాటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాలేజీ లేకుండా, పేర్లు లేకుండా, లేకపోతే స్టూడెంట్స్ లేకుండా ఎగ్జామినేషన్స్ త్రో కోర్టుని డైరెక్షన్ తెచ్చుకొని కొన్ని రన్ అవుతున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. అందుకే రేపు 28న మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా యాప్సీ చైర్మన్ అందరిని పెట్టి ఏదైతే ఈ లా కాలేజీలు, బీఈడీ కాలేజీలు వీటిలన్నిటికి సంబంధించి కూడా ఒక హై లెవెల్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తా ఉన్నాం.